హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనము జిగురట్టాలు ఉపయోగించడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, అసలు జిగురట్టాలు ఎందుకు వాడాలి, ఎటువంటి రంగు జిగురట్టాలు మనం వాడుకోవాలి పంటల్లో అనే విషయం గురించి తెలుసుకుందాము. వీటిని మిరపలో అన్ని దశల్లో వాడుకోవచ్చు. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనం వాడుకోవచ్చు. తోట పెరిగినాకనే వాడుకోవాలని ఏం లేదు. ఎందుకంటే వీటిని స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని పెట్టుకోవడం ద్వారా మన పంటల్లో ఉన్నటువంటి సమస్య ఏమిటి, తెల్లదోమన, పచ్చదోమన, ఎటువంటి సమస్య మన పంటల్లో ఎక్కువగా ఉన్నది, దానికి తగినటువంటి మందులు వేటిని స్ప్రే చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కల్లో ఎక్కువగా పై ముడత, కింది ముడత, అదేవిధంగా వైరస్ ముడతలు కూడా రావడం జరిగింది. ఒకసారి మనకు పంటల్లో వైరస్ ముడత దాడి చేసినట్లయితే అది అసలు కంట్రోల్ కాదు, దానికంటూ మందులు ఏమీ లేవు. ఈ వైరస్ ముడతలు తెల్లదోమ ద్వారా సంక్రమించడం జరుగుతుంది. అంటే ఒక దాని నుంచి ఒక దానికి వ్యాపించడానికి తెల్లదోమలు వాహకంగా పనిచేస్తాయి వైరస్ కి. అందుచేత మనము పంటల్లో పసుపు రంగు జిగురు అట్టాలు ఉంచడం ద్వారా మనకు తెల్లదోమ ఉధృతి తగ్గడంతో పాటుగా గుబ్బ వైరస్ ముడతలు బారి నుండి పంటను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా బ్లాక్ ట్రిప్స్ ఉధృతి ఇంకా బాగా ఉన్నది. ఈ సమయంలో వాటి నియంత్రణ కోసం మనము నీలి రంగు జిగురు అట్టాలు ఉపయోగించాలి. మిరపలో అయితే మనము ఈ జిగురు అట్టాలను 45కు తగ్గకుండా పెట్టుకోవాలి. అంటే 45 నుంచి పైకి పెట్టుకోవాలి. ఈ విధమైనటువంటి రసం పీల్చి కీటకాల యొక్క ఉధృతిని తగ్గించడానికి, పంటల్లో పెట్టుబడిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ జిగురట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకసారి వీటిని వాడినటువంటి రైతు మరొక సంవత్సరం తప్పకుండా వాడడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.